హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సముద్రం ఎర్రగా మారింది. వందలాది తిమింగలాలు ఒడ్డున పడి ఉన్నాయి. స్థానికులు వాటి చుట్టూ గుమిగూడారు. ఈ దృశ్యాలు చూసిన ఎవరైనా ఇది ఏదైనా ప్రకృతి విపత్తు అనుకుంటారు, కానీ అది కాదు. ఇది ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పదమైన సాంప్రదాయాల్లో ఒకటి. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని ఫారో దీవుల్లో జరిగిన గ్రిండా ట్రాప్ అనే తిమింగలాల వేట ఇది. ఇటీవల 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్లు వేటకు గురయ్యన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కానీ ఈ సాంప్రదాయం నిన్న మొన్న మొదలైంది కాదు. దీని వెనక దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. అసలు ఈ చరిత్ర ఎలా స్టార్ట్ అయింది, ఈ సాంప్రదాయం ఎలా స్టార్ట్ అయింది, అది ఇప్పుడు తెలుసుకుందాం. 8వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు ఉత్తర ఐరోపాలోని నార్వే, డెన్మార్క్, స్వీడన్ ప్రాంతాల్లో నివసించిన సముద్రయాన యోధులను వైకింగ్స్ అంటారు. వీరు కేవలం యోధులే కాదు, గొప్ప నావికులు, అన్వేషకులు, వ్యాపారులు, స్థిర నివాసాలు ఏర్పాటు చేసిన వలసదారులు. వేల కిలోమీటర్ల దూరం సముద్రంలో ప్రయాణించి కొత్త ప్రాంతాలను కనుగొన్నారు. క్రిస్టఫర్ కొలంబస్ అమెరికాను కనుగొనక ముందే వైకింగ్లు ఉత్తర అమెరికా తీరాలకు చేరుకున్నారని చరిత్ర చెబుతోంది. ఫారో దీవులకు వైకింగ్లు ఎలా వచ్చారు? సో 9వ శతాబ్దంలో నార్వే నుంచి వచ్చిన వైకింగ్లు ఉత్తర అట్లాంటిక్లోని ఫారో దీవుల్లో స్థిరపడ్డారు. అప్పుడు అక్కడ సూపర్ మార్కెట్లు లేవు, ఆహార నిల్వలు లేవు, రవాణా లేదు. వ్యవసాయానికి అనుకూలమైన భూమి చాలా తక్కువ. చలికాలం నెలల తరబడి కొనసాగేది. అట్లాంటి పరిస్థితుల్లో జీవించాలంటే సముద్రమే ఆధారం. చేపలు, సముద్ర పక్షులు, సీల్స్, తిమింగలాలు వారి ప్రధాన ఆహార వనరులుగా మారాయి. గ్రిండా డ్రాప్ అసలు ఎలా మొదలైంది? ఒకరోజు సముద్రంలో వందల సంఖ్యలో ప్రయాణించే పైలట్ తిమింగలాల గుంపు కనిపించింది. వైకింగ్లు ఒక విషయం గమనించారు. ఈ తిమింగలాలు చాలా సామూహిక జీవులు. ఒకదాన్ని అనుసరిస్తూ మొత్తం గుంపు కలిసి ప్రయాణిస్తుంది. అందుకే పడవలతో వాటిని చుట్టుముట్టి తీరానికి తరలించడం సులభమని వారు గుర్తించారు. అలా మొదలైన వేట క్రమంగా సాంప్రదాయంగా మారిపోయింది. ఇవి నిజానికి పెద్ద డాల్ఫిన్ జాతికి చెందిన జీవులు. ఇవి 100 నుంచి 1000 వరకు గుంపులుగా తిరుగుతాయి. ఒక నాయకుడిని అనుసరిస్తాయి. ప్రమాదం వచ్చినా గుంపును విడిచిపెట్టవు. ఈ లక్షణమే వాటికి శాపంగా మారింది. ఒకసారి తీరానికి మళ్లిస్తే మొత్తం గుంపు కలిసి వస్తుంది. వేట ఎలా జరుగుతుందంటే, ఒక తిమింగలాల గుంపు కనిపిస్తే స్థానికులు వెంటనే సమాచారం అందిస్తారు. వందల పడవలు సముద్రంలోకి వెళ్తాయి. ఆ తర్వాత తిమింగలాలను చుట్టుముడతారు. క్రమంగా ఒడ్డు వైపు మళ్లిస్తారు. ముందే ఎంపిక చేసిన బీచ్కు తీసుకొస్తారు. అక్కడ ప్రత్యేక పద్ధతిలో వేటాడతారు. అనంతరం మాంసాన్ని గ్రామస్తుల మధ్య పంచిపెడతారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. స్థానికుల ప్రకారం ఇది వాణిజ్య వేట కాదు, మార్కెట్లో అమ్మేందుకు కాదు, కమ్యూనిటీ కోసం మాత్రమే ఇది చేపడతా ఉంటారు. ఇది ఎందుకు ఇప్పటికీ కొనసాగుతుంది? ప్రపంచం మారిపోయింది. ఫారో దీవుల్లో కూడా సూపర్ మార్కెట్లు ఉన్నాయి. విదేశాల నుంచి ఆహారం దిగుమతి అవుతుంది. అయినా ఈ వేట కొనసాగడానికి ప్రధాన కారణం సాంప్రదాయం. స్థానికులు దీనిని తమ సంస్కృతిలో భాగంగా భావిస్తారు. వారి దృష్టిలో ఇది మా పూర్వీకుల జీవన విధానం. జంతు హక్కుల కార్యకర్తలు మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వారేమంటున్నారంటే, 100 ఏళ్ల క్రితం ఆహారం కోసం ఈ సాంప్రదాయం ప్రారంభమైంది, ఓకే, కానీ నేటి ఆధునిక ప్రపంచంలో ఇంకా ఎందుకు అనేది వారి వాదన. వారి వాదన ప్రకారం ఆహార కొరత లేదు, ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, సముద్ర జీవులను రక్షించాలి, ఈ వేట అనవసరమైనది. అందుకే ప్రతి ఏడాది ఈ వేట జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుంటాయి. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, ఫారో దీవుల్లో చాలా మంది వైద్య నిపుణులు కూడా తిమింగలాల మాంసాన్ని తక్కువగా తినాలని సూచిస్తున్నారు. ఎందుకంటే సముద్ర కాలుష్యం వల్ల కొన్ని తిమింగలాల్లో పాదరసం అంటే మెర్క్యూరీ వంటి హానికర పదార్థాలు అధికంగా ఉన్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. అంటే ఒకప్పుడు ప్రాణాలను కాపాడిన ఆహారమే ఇప్పుడు ఆరోగ్య ఆందోళనకు కారణమవుతుంది. సాంప్రదాయమా, క్రూరత్వమా? ఇదే ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న. ఫారో దీవుల ప్రజలు ఇది మా సంస్కృతి అంటున్నారు. జంతు హక్కుల సంస్థలు ఇది క్రూరత్వం అంటుంది. ఒకవైపు 1000 ఏళ్ల చరిత్ర, మరోవైపు ఆధునిక ప్రపంచ నైతిక విలువలు. ఈ రెండింటి మధ్య కొనసాగుతున్న సంఘర్షణే గ్రిండా డ్రాప్. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.